హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ హెయిర్ ఆయిలింగ్ వీడియో అనమాట. సో హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేయక ఒక 1 వీక్ అలా అయిపోయిందండి. చూసారా నా హెయిర్ ఎలా ఎలా ఉంది అంటే కొంచెం చిక్కులుగా ఇంకా గ్రీజీగా అలా ఉంది కదా. సో అందుకోసం అనేసి నేను ఈరోజు హెయిర్ వాష్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట. సో హెయిర్ వాష్కి ముందు హెయిర్ ఆయిలింగ్ చేసుకొని హెయిర్ వాష్ అనేది చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వాడే షాంపూస్ అన్నీ కెమికల్వే కదా. సో అందుకోసం అనేసి హెయిర్కి ఆయిల్ అనేది ఒక ప్రొటెక్టింగ్ లేయర్గా ఉంటుందన్నమాట. అందుకోసం హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటాను. ఆఫ్టర్ హెయిర్ వాష్ హెయిర్ అయితే చాలా స్మూత్గా, సిల్కీగా, షైనీగా అయితే చాలా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు ఇంత అన్హెల్దీగా ఉన్న హెయిర్ ఆఫ్టర్ హెయిర్ వాష్ చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. ముందైతే చిక్కులు అనేది తీసేయండి ఫ్రెండ్స్. చిక్కులు తీసేసిన తర్వాత ఎప్పుడైనా మనం హెయిర్కి ఆయిలింగ్ అనేది చేసుకోవాలి. సో చిక్కులు కూడా చాలానే ఉన్నాయి, ఎక్కువగానే చిక్కులు ఉన్నాయి. నేను సరిగ్గా పట్టించుకోలేదు. ఇవి కొంచెం బద్ధకంగా ఉండే, కొంచెం లేజినెస్ వల్ల నేను సరిగ్గా పట్టించుకోలేదు అనమాట. సో చిక్కులు అయితే చాలా చిన్నగా నిదానంగా అయితే తీసుకోండి. మొన్న హెయిర్ వాష్ చేసుకున్నాను, ఎప్పుడు సాటర్డే ఆర్ ఫ్రైడే చేశాను. సండే చేస్తాను మినిమం, బట్ నాకు కొంచెం వేరే అర్జెంటుగా బయటకు వెళ్ళేది ఉంటే హెయిర్ వాష్ చేయలేదు సండే రోజు. సో ఫ్రైడే హెయిర్ వాష్ చేశాను కదా. సో అప్పటి నుంచి ఆయిల్ అనేది అప్లై చేయలేదు. సో బాగా చిక్కులు కట్టేసాయి. ఇంకోటి ఏంటంటే హెయిర్ అంతా చాలా రఫ్గా అయిపోయింది అన్నమాట. సో ఈ రఫ్ అయిన హెయిర్ని మళ్ళీ మంచిగా స్మూత్గా చేసుకోవాలి అనేసి ఇప్పుడు ఆయిల్ అనేది అప్లై చేసి హెయిర్ వాష్ అనేది చేస్తాను. చూసారా, మనం చిక్కులు ఎంత కేరింగ్ తీసుకునే వాళ్ళైనా, ఎంత హెయిర్ కేర్ తీసుకునే వాళ్ళైనా ఒకానొక టైంలో చిక్కులు సరిగా తీసుకోకపోతే వాళ్ళ హెయిర్ కూడా ఫుల్గా ఫాల్ అయిపోతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నా హెయిర్ ఎంత ఫాల్ అయిందో. సో అందుకే అంటారు చిక్కులు తీసుకొని జడ వేసుకోవాలి. చూసారా. సో ఈ పక్కన పెట్టేద్దాం. వేరే చిక్కులు అయితే తీసుకున్నాను కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. చూసారా ఎంత రఫ్గా అయిపోయిందో. అసలు నా హెయిర్ ఎంత బ్లాకిష్గా ఉండేది ఇలా ఉందన్నమాట, చాలా డల్గా ఉంది. హెయిర్ లెంత్ అయితే బాగానే ఉంది లేండి, లెంత్కి ఏమైంది, లెంత్ బాగానే ఉందిలే, కానీ హెల్దీ అనిపించట్లే నాకే. సో ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అనేది ఫస్ట్ స్కాల్ప్కి అప్లై చేస్తాను గాయస్. స్కాల్ప్ అప్లై చేసిన తర్వాతే హెయిర్ రూట్స్ వరకు వస్తాను. అంతకుముందు అయితే అస్సలే హెయిర్ రూట్స్కి అయితే, హెయిర్ లెంత్కి అయితే అస్సలు రాను. ఫస్ట్ ఏదైనా సరే స్కాల్ప్. చూసారా, చాలా థిక్గానే అప్లై చేస్తాను. ఒక 1/2 అవర్ అలా ఉంచుకొని ఇంకా హెయిర్ వాష్ అయితే చేసుకుంటాను. మీకు చూడొచ్చు ఎంత థిక్గా అప్లై చేశాను అనేది. చూసారా, అప్లై చేసుకుంటే జస్ట్ ఇలా మసాజ్ అనేది చేస్తాను నార్మల్గా. కొంచెం సెక్షన్ వైజ్గా తీసుకుంటూ హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఇప్పుడే మసాజ్ చేస్తున్నాను. మళ్ళీ మొత్తం అంతా హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5 to 10 minutes అప్లై చేసి మసాజ్ అనేది చేసి ఇంకా అలా లీవ్ చేస్తాను అనమాట. ఎక్కువ అయిపోయింది అనుకుంటా, ఇలా లీక్ అయిపోతుంది. ఈ సమ్మర్స్లో హెయిర్ని ఇంకా చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. అస్సలు సమ్మర్ కదా, హెయిర్ ఆయిలింగ్ అప్లై చేయకపోతే ఏమవుతుంది, స్కిప్ చేసేద్దామని అయితే అనుకోకండి. మ్యాక్సిమం అప్లై చేయడానికే ట్రై చేయండి.
ఎందుకంటే ఇంకా హెయిర్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం హెయిర్ ఆయిలింగ్ అస్సలు అంటే అస్సలు స్కిప్ చేయొద్దు. చూసారా, ఇక్కడ ఎక్కువ స్ప్లిటెన్స్ వచ్చాయనేసి ఇంత థిక్ అప్లై చేశాను. సో అప్పుడప్పుడు మనం హెయిర్ లెంత్కి అప్లై చేయకపోయినా సరే స్కాల్ప్ వర్క్ అప్లై చేసి ఇలా మసాజ్ అనేది చేసి హెయిర్ రూట్స్కి అప్లై చేస్తే చాలు. అలాగే హెయిర్ లెంత్ ఎండింగ్ ప్లేస్ ఉంటుంది కదా, స్ప్లిటెన్స్ ఉన్న దగ్గర అప్లై చేసి జస్ట్ వదిలేస్తే చాలండి. ఇలా కూడా మన హెయిర్ చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. సో తర్వాత హెయిర్ వాష్ చేసుకొని మంచిగా హెయిర్ కూడా హెయిర్ డ్రైయర్ అలా ఏం వాడకండి, న్యాచురల్ వేలోనే హెయిర్ మంచిగా తుడుచుకొని ఆరబెట్టుకోండి. సో దట్ మీకు ఆ విధంగా కూడా హెయిర్ డ్యామేజ్ అవ్వదు, హెయిర్ ఫాల్ అనేది తక్కువ అవుతుంది. సో వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఏ వీడియో కావాలి అనేది కూడా నాకు కింద కమెంట్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.